ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జల్సా ఫ్యామిలీ. అందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు. ఇలా వ్లాగ్ ఏంటంటే మా ఇంట్లో పూజ, శివరాత్రి పూజ. మేమైతే ఒక్క పొద్దు ఏం లేము, అంటే సోమవారం వస్తేనే పట్టాలంట కదా, అందుకోసం అయితే లేము. కావేరి పూజ చేస్తుంది, అందరం రెడీ అయినాము. ఇంక చిన్న ఆమె, పెద్ద ఆమె. అవునా? ఏ గుడికి బేట? ఏ గుడికి పోదాం? కృష్ణుడి గుడి. ఈమె కృష్ణుడు అంటే ఇష్టం, ఈమెకు కృష్ణుడు అంటే ఇష్టం. ఎప్పుడు కృష్ణుడు కృష్ణుడు అంటే. శివుని గుడికి పోవాలి బట్టి అలా శివుడు. సరే, మా అమ్మ ఏం చేస్తుంది? అందరికి హ్యాపీ శివరాత్రి. శివరాత్రి ఇంకా సంక్రాంతి వస్తుంది. ఇట్లా చెప్పు పెట్ట ఏమవుతుంది అట్లా మంచిగా అనిపి ఇట్లానే మంచిగా చేసుకోండి. నల్లాయి కులికిపోయి కొత్త కిచ్చ కులికిపోయి మనము కులిస కులికి అంటే నాకు చాలా ఇష్టం. కానీ నా సేవంట కానీ ఇలా మా డాడీ లోపల ఒక కిచ్చ కులికి ఉంటాయి కదా, ఆ కిందకి మా డాడీ ఉంటా చూడడానికి వచ్చి నేను ఎందుకు వండుతా బేట. శివుని గుడికి పోవాలి అలా, శివరాత్రి అలా. అందరికి శివరాత్రి శుభాకాంక్షలు చెప్పు. అందరికి శుభరాత్రి శుభాకాంక్షలు. ఎంత మంది ఒక్క పొద్దున్నారు అని అడుగు. ఎంత మందికి బేట, ఎంత మంది ఒక్క పొద్దున్నారు? ఎంత మందికి పొద్దున అంటారు. ఒక్క పొద్దు అయితే మేము లేను. నా పెళ్ళైన నుంచి సోమవారం వస్తుందేమో అని చూస్తున్నా. అది వస్తే పట్టుకోవాలి. మమ్మీ వాళ్ళకైతే అసలే లేదు, తొలక దశ ఒకటి ఉంది. శివరాత్రి మా ఊళ్ళో పూజ చేసుకుంటాం. ఈరోజు ఇట్లుంటుంది బావా అక్షర. మీ పని, మీ డ్యూటీ అది. సరే, చేసి మొన్న మా ఇల్లు చూసి హోమ్ టూర్ మంచిగా ఉండదు అనుకోరు కదా. అసలు యాక్చువల్గా అయితే ఇట్లుంటుంది. అప్పుడు ఆమె పని చేయలే కదా. మనం వీడియో ఛానల్ ఉంది చూడండి, ఇట్లుంటుంది. ఇది బాల్కనీ. అక్షరా టైం లేక ఏం చేసుకోలేదు. ఇది తెల్ల కర్బూజా ఉంటుంది కదా, దాంట్లో మనం ఇట్లా పోసుకొని చక్కెర వేసుకొని తినాలి. కొందరేమో అట్లనే తింటారు, ఇట్లా తింటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు అదే ప్రసాదం పెడుతున్నది మనకి తులసి చెట్టు దగ్గర. ఇంట్లో ఎప్పుడైనా 2 పెడతాయి ఏమైనా ప్రసాదాలు చేస్తే. ఫస్ట్ తులసి చెట్టు దగ్గర పూజ చేసినాకనే ఇంట్లో చేస్తాం. అట్లనే చేసుకోవాలంటున్నా. జరుగు పడతావు.
కొట్టడానికి వచ్చింది. గ్రేప్స్ తింటుంది మా అక్షర. ఆరా తీసుకో బేట, ఆరా తీసుకో. తీసుకున్నావా? సరే. అందరికీ హ్యాపీ శివరాత్రి. మేమైతే ఇట్లా జరుపుకున్నాం, ఎందుకంటే మేము ఒక పొద్దు ఉండలేము. బయట ఇట్లా చెంబు పెట్టుకుంటాను. ఇప్పుడు గుడికి వెళ్ళాలి, మా అక్షర గుడికి వెళ్ళాను. ప్రసాదం పెట్టి కొబ్బరికాయ ఇక్కడనే కొట్టిన, ఇంట్లో కొట్టాను. మాకు ఎక్కువ తుల్యబాని భక్తులమే మేము. పొద్దున కూడా ఆకిట్లో పెండ జాజు కలరు వేసి వాళ్ళకి పెట్టేసిన పొద్దున్నే. ఈసారి ఇప్పుడు వంతు నాదే ఉంది. పొద్దున్నే లేచినాం కానీ పని లేట్ అయింది. ఇట్లా పొయ్యి దగ్గర కూడా బొట్లు పెట్టుకొని ఇట్లా పువ్వులు పెట్టుకుంటా. అట్లా నాకు అలవాటు అయిపోయింది. ఇట్లా ఎంతమంది చేస్తారో కామెంట్ చేయండి. ఇప్పుడు ఏడికోదాం అక్షర? అక్షర ఏడికోదాం? గుడికి పోదామా? మా అక్షర గుడికి పోదాం అంటుంది. ఎంతమంది ఉన్నా సరే పోయి మొత్తం దర్శనం చేసుకునేసి వస్తాం. ఏ గుడి? ఏ గుడి నాన్న? ఏ గుడికి పోదాం? ఏ గుడికి పోదాం? గణపతి గుడికి. ఓకేనా? గణపతి గుడికి పోదాం. ఏంది గణపతి దగ్గర ఎవరు ఉంటారు? గణేశుని దగ్గర ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. ఇంక ఎలుకుంటానా? ర్యాట్ ఉంటుంది. డాన్స్ చేస్తుందా? అవును, అన్ని చూస్తాం మేము. నేర్పిన అవసరం లేదు, మాకే మా అక్షరం నేర్పిస్తుంది కదా బా. ఆయనకి మా అక్షర మా ఆయనకి వాళ్ళ అమ్మ అంతే, కూతురు కాదు. అంతేనా? డాడీకి ఏమన్నా ఏం తెలుసు బెట్ట? డాడీకి ఏం తెలియదు కదా అంటావుగా, అన్నొకసారి మళ్ళా. ఇప్పుడు అది ఎందుకు వచ్చింది? పూజ చేసుకొని దెబ్బలు పడితే రాజా అని వాడతారా మరా? నేనేమన్నా? నువ్వు ఆడినా నేను ఆడినా. ఇక ఈమె చూడు మాశ్రీ పింక్ పాప. సరే, ఇప్పుడు మేము ప్రసాదం పెట్టినాం కదా, అది దీన్ని మేము గుడికి స్టార్ట్ అవుతాం. ఏ గుడికి వెళ్తామో చూపిస్తాం. ఓకేనా? మేము దేవుని ప్రసాదం తిని బయలుదేరుతాం. ఇది నార్మల్గా చక్కెర వేసుకొని తినే కంటే దేవుని ప్రసాదం తింటే ఇంకా టేస్ట్ ఉంటుంది. ఏదైనా సరే దేవుని పెడితే ఇంకా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడైతే మేము గుడికి స్టార్ట్ అవుతున్నాం. చూడాలి, చాలామంది ఉంటారు. లోపలికి వెళ్తామో వెళ్ళామో. ఇప్పటికి టైము 7:30 అవుతుంది. వెళ్దాం, ఇప్పుడు వెళ్తాము, చూద్దాం. ఒకవేళ మంది ఉంటే రిటర్న్ వస్తాం. మా అక్షర ఊకే తగులుతుంది కదా, వెళ్దామని ఒకసారి అయితే వెళ్ళేసి వస్తాం. అట్లనే దర్శనం కూడా చేసుకున్నట్టు ఉంటుంది, గుడి కూడా వెళ్ళినట్టు ఉంటుంది పండుగ రోజు. నడుబా పోదాం.
కృష్ణనా కృష్ణనా రాముడు ఆ కృష్ణుడు కాదు బేట రాముడు రాముడు నేను కృష్ణుని చూపెట్టాలా అవును ఆ, అవును ఇక్కడ వచ్చే భక్తుల కోసం పండ్లు బాదం పాలు ఇచ్చినారు. మేమైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈ గుడికి రావడం. దర్శనం కూడా మంచిగా చేసుకున్నాం. ఇది గణపతి గుడి. మా అక్షర అన్నది కదా మమ్మీ గుడికి పోదామని చెప్పి. మా అక్షర కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ శివరాత్రి అయితే మేము ఇలా జరుపుకున్నాం. ఇంకా మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.